ఐపీఎల్ 2025 సీజన్ కు 5 సార్లు ఛాంపియన్ అయిన ఎంఎస్ ధోని మళ్ళీ మైదానంలోకి వస్తాడా లేదా అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి కూడా అర్హత సాధించలేకపోయింది. అలాగే టైటిల్ కూడా కోల్పోయిన కారణంగా ధోని తన కెరీర్ ను టైటిల్ తో ముగించలేడా అనే బాధ మిలియన్ల మంది అభిమానుల హృదయాల్లో ఉంది. వచ్చే సీజన్ లో తమ ప్రియమైన తల ఆడే అవకాశాలు పెరిగినందున ధోని అభిమానులు ఇప్పుడు ఈ విషయంలో ఉపశమనం పొందవచ్చు. ఎంఎస్ ధోనిని కొనసాగించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ డిమాండ్ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ నిబంధనను ఐపీఎల్ లో మళ్ళీ అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 28 శనివారం బెంగళూరులో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనిలో ఈ సంవత్సరం మెగా వేలం కోసం ఆటగాళ్ల రిటెన్షన్, వేలం పర్సు సహా అనేక నియమాలు నిర్ణయించింది. నివేదికల ప్రకారం ఈసారి బీసీసీఐ రిటెన్షన్ పరిమితి 6 ఆటగాళ్లకు పెంచింది. డైరెక్ట్ రిటెన్షన్ లేదా రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా వారిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఫ్రాంచైజీకి కావాలంటే అది 6 ఆటగాళ్లను ముందుగానే రిటైన్ చేసుకోవచ్చు, లేదా మెగా వేలంలో ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకోవచ్చు, లేదా రెండింటిని కలిపి కూడా చేయవచ్చు. అయితే బోర్డు కనీసం ఒక్కరు, గరిష్టంగా 2 అన్క్యాప్డ్ ప్లేయర్లను ఉంచుకునే నియమాన్ని కూడా ఉంచింది. ఈ ప్రయోజనం సాధారణంగా యువ ఆటగాళ్లకు లేదా టీమిండియా కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాళ్లకు ఇవ్వనున్నారు. ఈసారి ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు. వాస్తవానికి 2021 వేలానికి ముందు రద్దు చేసిన ఈ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. 5 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించాలనేది ఈ నిబంధన. ధోని ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అయ్యాడు. కానీ జూలై 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో మెగా వేలానికి ముందు అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా నిలుపుకోవచ్చు. అన్క్యాప్డ్ ప్లేయర్ కు రిటెన్షన్ ఫీజు ఇప్పటికీ 4 కోట్లుగా ఉంచింది. ఇటువంటి పరిస్థితిలో సిఎస్కే కేవలం 4 కోట్లు చెల్లించి ధోనిని నిలుపుకోగలదు. దాని కారణంగా ధోనిని జట్టులో ఉంచుకోగలుగుతారు. అతనిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఈ నియమం ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్ లో భాగంగా ఉంచారు, కానీ అది ఎప్పుడు ఉపయోగించలేదు. కాబట్టి ఇది 2021లో రద్దు చేశారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధాన కారణం ధోని. వాస్తవానికి జూలైలో రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి బీసీసీఐ ఫ్రాంచైజీ యజమానుల మధ్య సమావేశం జరిగింది. ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా కొనసాగించేందుకు వీలుగా అన్క్యాప్డ్ ప్లేయర్ల నిబంధనను మళ్లీ చేర్చాలని ఈ సమావేశంలో సిఎస్కే బీసీసీఐని కోరినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఫ్రాంచైజీ అటువంటి వాదనలను తిరస్కరించింది. మరి ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోని ఆడుతున్నాడని మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ యాక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.